నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం. ఈరోజు జాకీర్ హుస్సేన్ నగర్ లోకి మన తెలుగుదేశం పార్టీ మీ ముందుకు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ పొంగూరు నారాయణ గారు మీ ముందుకు వస్తున్నారు. మా పిల్లలు అవన్నీ కూడా ఈ గ్రామాల ఆలోచన ఖచ్చితంగా చేసి పెడతారని మీ అందరూ కూడా భరోసా ఇవ్వమని చెప్తున్నారు. దయచేసి వెనకాల ముందుకు రండి ప్లీజ్. దయచేసి వ్యాన్ వెనకాల ముందుకు రండి. శరణ్య దయచేసి వెనకాల ఉండే వాళ్ళు ముందుకు రండి. కుమార్ ముందుకు రండి. అన్నా నువ్వు పక్కన అన్నా అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 5వ డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించాం. ప్రజల స్పందన అనూహ్యం. ఒకటి, ఎక్కడికి పోయినా వాళ్ళు కోరుకునేది వాళ్ళకి కావాల్సిన చిన్న మినిమం డ్రింకింగ్ వాటర్, ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ అడుగుతున్నారు. పేదలు నిరుపేదలు ఎవరికైతే 2014-19 దాకా మేము ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళు లాటరీ చేసి వాళ్ళకి ఇచ్చాం. అయితే వాళ్ళకి ఇంతవరకు ఇల్లు ఇవ్వాల. అది దారుణం. ఎందుకంటే పేదలు నిరుపేదలకి హై క్వాలిటీ ఆఫ్ టెక్నాలజీ, షీర్వాల్ టెక్నాలజీతో ఈ భారతదేశంలో ఎక్కడా కట్టిన విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కట్టాం. దాదాపు 11 లక్షల ఇల్లు శాంక్షన్ చేసాం. ఒక్క నెల్లూరు నగరానికి 43,000 ఇల్లు శాంక్షన్ చేసాం. అంటే ప్రతి పేదవాడికి సొంత ఇళ్ళు ఉండాలనే ఉద్దేశం చేసాం. కానీ ఈరోజు ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఆ ఇళ్లను నాశనం చేసి వాటిని వదిలేసింది. నిజంగా దారుణం. మా మీద కోపం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రజల మీద కోపం ఉండకూడదు. అదేవిధంగా 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చాం. నెల్లూరు మొత్తం వేసేసాం. 90% పూర్తయింది. దోమలు లేని నగరం చేయాలనే ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 10% వరకు పూర్తి చేస్తుంటే నెల్లూరు నగరంలో ఈరోజు దోమ పడేది కాదు. దోమలు ఎందువల్ల వస్తాయి? సైడ్ కెనాల్స్లో మురుగు చేరితే, మురుగు ఎప్పుడు చేరుతుంది? ఆ వచ్చే నీళ్ళని అక్కడ స్టాక్ అవుతాయి. అసలు ఆ నీళ్ళే దాంట్లో పడకుండా చేస్తే దోమలు ఉండవు. నీళ్ళే పడకుండా చేయాలంటే ఏదైతే నెల్లూరు నగరం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేసామో దానికి ప్రతి ఇంటి నుంచి బాత్రూమ్ నీళ్ళు కానీ, టాయిలెట్స్ నీళ్ళు కానీ, కిచెన్ నీళ్ళు కానీ దానికి కలపాలి. అది ఆ ఘాటు అట్నే ఆగిపోయింది. 90% పనులు
కాబట్టి ఈ ప్రభుత్వానికి ప్రజల యొక్క శ్రేయస్సు కాదు, ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఎవరిని ఇబ్బందులు పెడతాం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు రాష్ట్రంలో. పోనీ ఇవన్నీ చేశారు, రేట్లు ఏమన్నా కంట్రోల్ చేశారా? అధిక ధరలు అన్నీ 2 రేట్లు 3 రేట్లు పెరిగిపోయినాయి. ట్యాక్సులు, నేను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటే 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ట్యాక్స్ పెంచాలి, మున్సిపల్ ట్యాక్స్ ఒక్కసారి. కానీ వీళ్ళు 5-6 సార్లు పెంచారు. ఇంకా రాష్ట్రానికి ఇన్కమ్ లేదు, ఇన్కమ్ లేకపోయేళ్ళకి ట్యాక్సులు పెంచేశాడు. ఇది పరిపాలన కాదు. పరిపాలన అంటే స్వపరిపాలన ఉండాలా. అటు పేదలు సంక్షేమం, మరొక పక్క యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేయాలా. ఈ నాయకుడికి అది లేదు. రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలో ప్రతి దగ్గర వ్యతిరేక పవనాలు వస్తున్నాయి. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం అత్యధిక మెజార్టీ సీట్లతో గెలుస్తుంది. ఖచ్చితంగా ప్రజలకి సుపరిపాలన ఇస్తామని నేను తెలియజేస్తూ, ఈరోజు నెల్లూరు నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారు. ఒక రాష్ట్రమైనా, ఒక జిల్లా అయినా, ఒక నగరం అయినా డెవలప్ కావాలంటే రాష్ట్రం నుంచి బడ్జెట్ కొంత రావాలా, కేంద్రం నుంచి కొంత రావాలా. ఎమ్మెల్యే గెలిపిస్తే నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ని గెలిపిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు. ఖచ్చితంగా నెల్లూరుని భారతదేశంలో నెంబర్ 1 సిటీగా డెవలప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకేసి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.